హాయ్ అండి, నమస్తే. నా పేరు ఇందుమతి. ఈరోజు మటన్ రోగన్ జోష్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇది ఫేమస్ రెసిపీ అండి. ముందుగా లవంగాలు 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. దాల్చిన చెక్క 2 అంగుళాలు వేసుకోవాలి. జాపత్రి 1, అనాస పువ్వు 1, యాలక్కాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, సోంపు 1 టీ స్పూన్, మిరియాలు 1.5 టీ స్పూన్ వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ పెద్దది పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కల్లుప్పు వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు వేసుకోవాలి. 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకొని మటన్ వేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు 2 నిమిషాలు వేయించుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, కారం 2 టీ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకొని ఒకసారి కలిపి మనం చేసుకున్న మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇవి 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పెరుగు 1/2 కప్పు వేసుకోవాలి. ఇది బీట్ చేసిందండి. పెరుగు ఎప్పుడు కూడా బీట్ చేసే వేసుకోవాలండి, లేకపోతే కూరలోకి కలవదు. ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని 4 విజిల్స్ రానివ్వాలండి. 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ఒకసారి కలిపి మీకు ఎంత పులుసు సరిపోతుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఆఖరిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇంతేనండి, మన రెసిపీ రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్ ఐటమ్స్లోకి, రోటీ ఐటమ్స్లోకి చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.